ఊరికి మేలు చేసే కమిటీ కుర్రాళ్ళు ఆగస్టు 9న విడుదల. నిర్మాత నిహారిక కొనిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, ఎల్ఎల్పి శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్ పై రూపొందించిన చిత్రం కమిటీ కుర్రోలు యూనిట్ శనివారం విశాఖలో సందడి చేసింది. ఈ సినిమాకు యదువంశీ దర్శకుడు. ఆగస్టు 9న ఈ చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్లో భాగంగా శనివారం ఎంవీపీ కాలనీలో గాదిరాజు ప్యాలెస్లో జరిగిన ప్రెస్ మీట్లో నిహారిక కొనిదెలతో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. చిత్ర నిర్మాత నిహారిక కొనిదెల మాట్లాడుతూ ఈ సినిమా ఈ నెల 9న విడుదల అవుతుంది అన్నారు. అనుదీప్ దేవ్ వీణుల విందుగా సంగీతం అందించారు. ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా వచ్చాయి అన్నారు. సాయి కుమార్ కీలక పాత్రలో కనిపిస్తారు అన్నారు. ఇది 1990వ దశకంలో కథాంశం అన్నారు. తాను కూడా 90 కిడ్ కావడంతో వంశీ చెప్పిన కథకు కనెక్ట్ అయ్యాను అన్నారు. నాన్న వాళ్ళు గోదావరి జిల్లా అయినా తాను పుట్టి పెరిగింది హైదరాబాద్ అన్నారు. నాన్న కథ విని బాగా కనెక్ట్ అయ్యారని సంతోషం వ్యక్తం చేశారు. గ్రామీణ జాతర బ్యాక్ డ్రాప్తో కథ నడుస్తుందన్నారు. కథానుసారం కొత్త నటీనటులను తీసుకున్నామని, సినిమా టీజర్ ట్రైలర్కు ఇప్పటికే మంచి స్పందన వచ్చిందని తెలిపారు. విశాఖతో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు. చిత్ర నటుడు ప్రసాద్ మాట్లాడుతూ తాను ఇందులో పెద్దోడు పాత్ర చేశాను అన్నారు. కామెడీ ఎమోషన్స్తో కూడిన చిత్రం అన్నారు. కో ప్రొడ్యూసర్ ఫనీ మాట్లాడుతూ ప్రతి ఊరు వాడలో ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారని తెలిపారు. విశాఖలో ప్రమోషన్ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. మీడియా సమావేశంలో చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్, చిత్ర నటీనటులు పాల్గొన్నారు. పేరు ఆల్రెడీ వచ్చింది అండ్ దెన్ ప్రమోషన్ అయితే చాలా ఒక రేంజ్లో జరుగుతుంది. ఏదో ఒక పెద్ద సినిమా వచ్చే రేంజ్లో ప్రమోషన్ ఉంది. ప్రతి ఊరు వాడ ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. మెయిన్లీ పాటలు, ఆ జాతర పాట కానీ అవన్నీ కానీ ఎక్కడ జాతర అవుతుందో మాకు వినిపిస్తున్నాయి. ఎఫ్ఎంలో కూడా కంటిన్యూస్గా వినిపిస్తున్నాయి. సో ఇది విశాఖపట్నం ఈ ప్రొడక్షన్ వస్తే రాధా దామోదర్ స్టూడియోస్ ఏదైతే ఉందో వైజాగ్ రిలేటెడ్, వైజాగ్ రిజిస్టర్డ్ కంపెనీ ఇది వైజాగ్ ఉన్నాయి. సో వైజాగ్లో ప్రమోట్ చేస్తున్నాం ఈ సినిమాని. నిహారిక గారు చాలా పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని ఈ సినిమాకు పార్ట్ చేశారు. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ హర్ యాక్చువల్లీ. ఎందుకంటే చాలా ప్రొఫెషనల్ వే ఆఫ్ వర్కింగ్ వాళ్ళ ప్రొడక్షన్. అండ్ దెన్ మా టీమ్ అంతా చూసారు, ఇది టోటల్ క్రికెట్ టీమ్ విత్ ఎక్స్ట్రాస్ కూడా ఉన్నారు. సో దే హ్యావ్ మేడ్ అంటే ప్రతి ఒక్క ఎవరైతే క్యారెక్టర్ ఇక్కడ ఉందో యాక్చువల్లీ వాళ్ళ ఓన్ క్యారెక్టర్, మనిషి ఎలాంటి వాడు ఆ టైప్ క్యారెక్టర్ వాళ్ళు చేశారు. సో వీళ్ళ పేర్లు ఇప్పుడు మాకు ఏంటంటే క్యారెక్టర్ పేర్లుగానే తెలుసు కానీ యాక్చువల్ పేర్లతో అసలు మాకు వాళ్ళు చెప్పలేదు. ఫుల్ కమిట్మెంట్ అంటే. అండ్ దెన్ వంశీ హస్ డన్, ద డైరెక్టర్ వంశీ హస్ డన్ ద బ్యూటిఫుల్ జాబ్. సో మీ అందరి ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్గా వీఆర్ టేకింగ్ ఫ్రెష్ మూవీస్ అండ్ ఫ్రెష్ స్టోరీస్ అండ్ ఫ్రెష్ ఫేసెస్ అండ్ వీఆర్ క్రియేటింగ్ గుడ్ కంటెంట్ అనుకుంటున్నాం. సో ఈ కంటెంట్ మీరు అందరూ ప్రేక్షకులు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక మంచి సినిమా తీసాం, అందరూ థియేటర్లకు వచ్చి చూడండి. తప్పకుండా ఈ సినిమా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ ద మూవీ అండ్ నేనైతే 100 మార్క్స్ ఇచ్చాను టోటల్గా. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇట్ ద మూవీ విల్ కమ్ సో వెల్. సో ఇట్ రియలీ కేమ్ వెల్. థ్యాంక్ యూ. వైజాగ్ ప్రెస్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నాకు వైజాగ్ అనేది సిటీ చాలా క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే నా ఫస్ట్ చిత్రం ఇక్కడే షూటింగ్ చేయడం జరిగింది. సో ఒక 1.5 months నేను ఇక్కడే ఉండిపోయాను అనమాట. ఆ టైంలో హైదరాబాద్ కాకుండా నేను ఇంకేదైనా సిటీలో సెటిల్ అవ్వాలి అంటే అది డెఫినెట్గా వైజాగే. ఎందుకంటే బీచ్ ఒక పెద్ద కారణం దానికి. నాకు చాలా ఇష్టం. బట్ ఈ సిటీకి వస్తే చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చిందండి మాకు. మా 11 మంది కమిటీ కుర్రాళ్ళు, మా 4 హీరోయిన్తో కలిపి మేము మా కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చాం. సినిమా స్టార్టింగ్లో నేను నిజంగానే ఇంత మంచిగా రిసీవ్ చేసుకుంటారు అన్న ఒక ఐడియా అయితే నాకు లేదు. ఎందుకంటే చిన్న సినిమా కదా, కొత్త ఫేసులు కదా, పోస్టర్ ఫేస్ ఎవరికి లేరు. సో ఇంత వెల్గా రిసీవ్ చేసుకుంటారు అనుకోలేదు. బట్ థ్యాంక్స్ టు ద ప్రెస్ అండ్ థ్యాంక్స్ టు యువర్ కవరేజ్ దట్ ఇంత అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. మాకు వచ్చిన రిసెప్షన్కి నేను చాలా చాలా ఓవర్వెల్మ్ అయిపోయి ఉన్నాను. అండ్ మా సినిమాకి వస్తే చాలా ఆనెస్ట్గా ఒక రూటెడ్ సబ్జెక్ట్ తీసుకున్నామండి. మొత్తం ఈ గోదావరి జిల్లాలోనే షూటింగ్ చేశాం మేము. అమలాపురంలో ఒక 50 రోజులు షూటింగ్ చేశాం. అందరూ ఇక్కడ వాళ్ళే.
హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. నేను ఒక్కదానే హైదరాబాద్ నుంచి, మిగతా మా కాస్ట్ అండ్ క్రూ అందరూ, డైరెక్టర్ కూడా తాడేపల్లిగూడెం నుంచి. అందుకనే ఎంత రూటెడ్ గా వచ్చిందంటే సబ్జెక్ట్ అంత ప్యూర్ గా, అంత ఆనెస్ట్ గా తీశారు. సో August 9th మేము థియేటర్స్ కి వస్తున్నాం. అందరూ థియేటర్స్ కి వచ్చి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.